జీడిపప్పు ఎండు ద్రాక్ష అయితే నెయ్యిలో అయితే వేయించుకుంటున్నాము. బెల్లం అయితే పాకం పట్టుకోవాలి చూడండి. అది మితం అయిగా ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిద్ధు బ్లాగ్స్. ఈ రోజు అయితే మరో సరికొత్త వీడియో అయితే మేము ముందుకైతే వచ్చేసాము. అదే ఏంటనుకుంటున్నారా, బెల్లం లడ్డు అయితే కొత్తగా చేసాము. ఎవరు అయితే చేస్తుండ్రు. ఈ రోజు అయితే మేమైతే ఆ వీడియో అయితే ట్రై చేసాము. ఎలా వచ్చింది అనేది మీకు ఫుల్ వీడియో అయితే పెడతాను, అట్లాగే షార్ట్ వీడియో కూడా పెడతాను చూడండి. మా వీడియోలు చూసి మీరు ఎంతమంది ఇట్లా ఈ వంటకాలు మేము చేసేటు అన్ని వీడియో అయితే మీరు ఎంతమంది చూస్తున్నారు, అట్లాగే చేస్తున్నారు మాకైతే కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ మా వీడియోలు కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం తెచ్చుకున్న శనగపిండి అయితే కారాస్ అయితే పట్టుకోవాలా. పూస కలుపుకునే దానికి మనం ఇప్పుడైతే శనగపిండి మిక్సింగ్ చేసుకున్నాము. మిక్సింగ్ చేసుకున్నాక ఫైనల్గా అయితే ఇట్లా రావాలి. అది ఇట్లా వస్తే మన కారాస్ పోయడానికి అయితే ఈజీగా ఉంటుంది. బాండ్లో పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకుంటా ఉన్నాము. ఆయిల్ పోసుకున్నాక దాంట్లో అయితే కారాస్ పూస అనేది పట్టుకోవాలా. పూస అయితే పట్టుకుంటున్నాము, అంటే కారాస్ అయితే ఇప్పుడు పట్టుకుంటా ఉన్నాము. చక్కెర పెట్టుకొని ఉండి గరిపించండి. ఈ విధంగా తిప్పి పెడితే నెక్స్ట్ వేసేటప్పుడు ఉండి తోటలు కాకుండా చక్కగా వస్తుంది. లేదంటే వెనక యాలకుల పొడి మెత్తగా దంచుకొని వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు బెల్లం అయితే పాకం పట్టుకోవాలి చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పూస కలుపుకున్న కారాల్సిన అయితే జీరాలు అయితే మిక్స్ చేసుకుంటా ఉన్నాము. ఒక మొత్తం మిక్స్ చేసుకొని అది పాకం చూసుకొని అప్పుడైతే మనం లడ్లు అయితే పట్టుకోవాలా. పాకం ఎక్కువైనా పూస ఎక్కువైనా లడ్డు అయితే బాగా రాదు. మితంగా చూసుకోవాలి క్వాంటిటీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పాకం బాగా పట్టేంత వరకు కలుపుకుంటా ఉండాలా. మళ్ళీ ఆరిపోయిందంటే బాగా కలవదు. బాగా అయితే గిరిటేసుకొని మిక్స్ చేసుకుంటా ఉండాలా. ఇప్పుడైతే కొంచెం సెగబెట్టుకోవాలి దీన్ని అయితే, పాకం పలసపడేదానికి, అందులో కారాస్కి పట్టేదానికి. ఫ్రెండ్స్, ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని మళ్ళీ అయితే కలిపెట్టుకుంటా ఉండాలా. కలిపెడతా ఉంటే పాకం వచ్చేసి కారాస్కి అయితే పడుతుంది, పలసన అవుతుంది. అప్పుడైతే బాగా అయితే పీల్చుకుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు జీడిపప్పు ఎండు ద్రాక్ష అయితే నెయ్యిలో అయితే వేయించుకుంటున్నాము. ఇప్పుడైతే జీడిపప్పు ఎండు ద్రాక్ష అయితే లడ్డులో వేసేసుకుంటున్నాము.
మిరపకాయలు అయితే దంచుకుంటాము. దంచుకొని పొడి చేసుకొని ఆ బూందీ లడ్డులు అయితే వేసుకోవాలా. మనం దంచుకున్న యాలగల పొడి అయితే మిక్స్ చేసుకుంటాం దీంట్లో ఫ్లేవర్ కోసం. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. మిక్స్ చేసుకొని బాగా కలిపెట్టుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, మనం చేసుకున్న బెల్లం లడ్డు అయితే ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఇట్లా బూందీ వేసుకొని ఇట్లా అయితే లడ్డు లాగా అయితే మిక్స్ కలుపుకోవాలా. కలుపుకొని ఇట్లా ఆరబెట్టుకుంటే జీరా అనేది దానికైతే బాగా పడుతుంది. తినడానికి అయితే టేస్ట్ అయితే భలే ఉంటుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా బెల్లం లడ్డు? మేమైతే ఒకసారి తిన్నాము. అది ఎక్కడంటే భద్రాచలం రాములవారి టెంపుల్కి అయితే వెళ్ళాం మేము ఒకసారి. అక్కడైతే ప్రసాదంగా బెల్లం లడ్డులు ఇచ్చారు. అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉండింది. ఆ రెడ్డి గారు కూడా వచ్చారు ఆడికి వచ్చిన తర్వాత ఒకసారి అయితే చేసాము, కానీ అంత బాగా అయితే రాలేదు. ఇప్పుడైతే బాగా అయితే అన్నీ అయితే నీట్గా అయితే వేసాము, క్వాంటిటీకి తగ్గట్టు, కొలతలకు తగ్గట్టు. ఇప్పుడైతే నీట్గా వచ్చిందని అనుకుంటున్నాం. ఇంకా అయితే టేస్ట్ అయితే చేయలేదు. టేస్ట్ చేసిన తర్వాత ఎట్లా ఉందని ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈయన మా రెడ్డి గారు. ఈరోజు మేము బెల్లం లడ్డు చేస్తుండేసరికి మా దగ్గరకు అయితే వచ్చాడు. ఆల్రెడీ ఇది వరకు రెడ్డి గారు కూడా చేస్తున్నారంట. ఒకసారి 2 సార్లు చేస్తున్నాడంట, కానీ అంత బాగా అయితే రాలేదు అని చెప్పాడు. కానీ ఇప్పుడైతే మాకైతే సజెషన్ ఇవ్వడానికి, అట్లాగే రెడ్డి గారి కోరిక మేరకు మేమైతే బెల్లం లడ్డు అయితే చేసాము. యూజర్స్కి అయితే చెప్పండి. గతంలో నేను చేసిన లడ్డు కంటే కూడా మీరు చేసిన లడ్డు చాలా బాగా వచ్చింది. ఇప్పుడు క్వాంటిటీ అన్నీ బాగా కరెక్ట్గా సరిపడ్డాయి. లడ్డు అయితే చాలా టేస్ట్గా, బాగా సున్నితంగా, లడ్డు చూడముచ్చటగా ఉంది. టేస్ట్ కూడా తిరుమల లడ్డుని మరిపించే లెవెల్లో కొంచెం దగ్గర దాపుగా బాగానే వచ్చింది. టేస్ట్ చూడండి, మీరు కూడా చూడండి, చాలా బాగుంది. మీరు కూడా లడ్డు తినండి. లాస్ట్ వీడియోలో ఈయన కూడా చూసుంటారు మీరు. కొంచెం ఫేస్ అయితే బాగా అబ్జర్వ్ చేయండి. తిను, లడ్డు ఎట్టుందో చెప్పు. చూసి చెప్పు. అది కాదైతే బాగుందా? ఏందదే? ఏం లడ్డు అదే తెలీదా? దేంతో చేసామనుకుంటున్నావు? నెయ్యి అన్ని సరిపోయా? ఎట్లా టేస్టా? చూడండి ఫ్రెండ్స్, ఈయన కూడా చెప్పాడు టేస్ట్ అయితే సూపర్గా ఉందని. మామూలుగా రాలేదు ఫ్రెండ్స్, టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా మా వీడియో చూసి, ఫుల్ వీడియో చూసి బెల్లం లడ్డు ఎలా చేయాలనేది. టేస్ట్ అయితే అల్టిమేట్ రేంజ్లో ఉంటుంది లడ్డు అయితే. టేస్ట్ అయితే మీరు చేసుకొని కామెంట్ అయితే చేయండి నాకైతే మర్చిపోకుండా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.